వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. హైదరీ క్లబ్ మారుతుంది. మరింత సుందరంగా, సౌకర్యంగా 1890లో ఏర్పాటైన ఒంగోలు హైదరీ క్లబ్ 135 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జిల్లా ఎస్పీ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆఫీసర్స్ క్లబ్గా పేరుగాంచిన ఈ క్లబ్ సభ్యులకు అవసరమైన రిక్రియేషన్ అందించేందుకు అవసరమైన వసతులను, సౌకర్యాలను సమకూర్చుకుంటూ ముందుకు సాగుతుంది. ఇటీవల ఎన్నికలు నిర్వహించుకొని నూతన కార్యవర్గం సరికొత్త కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం చైర్మన్గా కలెక్టర్ తమీం అన్సారియా, వైస్ చైర్మన్గా ఎస్పీ ఏఆర్ దామోదరం, ఎన్నికైన వైస్ చైర్మన్గా ఎన్ చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శిగా డాక్టర్ జి రాఘవ, ట్రెజరర్ జీవి ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీగా ఈదుపల్లి గురునాథరావు ఉన్నారు. సభ్యులుగా కొనిచేటి సుబ్బయ్య, సుల్తాన్ మస్తాన్, మద్దాల శ్రీధర్లు ఎన్నికయ్యారు. అంతకుముందు 12 సంవత్సరాల పాటు కార్యదర్శిగా వ్యవహరించిన కె వెంకటరెడ్డి సుదీర్ఘకాలం క్లబ్ కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించుకుంటూ వచ్చారు. ట్రెజరర్గా సుబ్రహ్మణ్యేశ్వర్ వారికి చేదోడు వాదోడుగా నిలిచారు. ఎన్నికల ప్రక్రియ కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం 850 మంది సభ్యులున్నారు. క్లబ్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. నగరానికి చెందిన పలువురు డాక్టర్లు, అధ్యాపకులు, మాజీ అధ్యాపకులు, రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, నగర ప్రముఖులు, మాజీ అధికారులు సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో కొంతమంది జీవితకాలం సభ్యులుగాను ఉన్నారు. క్లబ్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా వివిధ క్రీడాంశాలను నిర్వహిస్తున్నారు. అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో క్రీడలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది క్రీడాకారులు తమ సొంత నగదును వెచ్చించి క్రీడల్లో పాల్గొనడం జరుగుతుంది. వివిధ క్రీడల్లో నైపుణ్యం సంపాదించిన పలువురు సభ్యులు వివిధ టోర్నమెంట్లో పాల్గొంటూ బహుమతులు పొందడం జరుగుతూ వస్తుంది. ఒక షటిల్ కోర్టు, 2 టెన్నిస్ కోర్టులు, లైబ్రరీ, కొత్త ఎక్విప్మెంట్తో జిమ్, కారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, గెస్ట్ రూమ్లు, కార్యదర్శి గది, విశాలమైన ప్రాంగణం హైదరీ క్లబ్ కలిగి ఉన్నది. 1890లో ఏర్పడిన హైదరీ క్లబ్కు తొలిసారిగా 1946లో బైలాస్ను ఏర్పాటు చేశారు. ఈ బైలాస్ ప్రకారం 1993 వరకు క్లబ్ నిర్వహణ జరిగింది. 2025లో నూతనంగా బైలాస్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ క్లబ్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేయడం ఆనవాయితీగా వస్తుంది. పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా జడ్జీలు తరచుగా క్లబ్కు విచ్చేసి వివిధ క్రీడాంశాల్లో పాల్గొని వినోదాన్ని పొందడం జరుగుతుంది. క్లబ్ పలు రకాల టోర్నమెంట్లను నిర్వహించి బహుమతి ప్రదానం చేయడం జరుగుతూ వస్తుంది. పలు పత్రికలను కూడా క్లబ్కు తెప్పిస్తున్నారు. ప్రస్తుతం మరో 6 ప్రత్యేక గదులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు బుధవారం ఉదయం 9 గంటలకు భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎల్లవెల్లా తమ సహాయ సహకారాలు అందిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. క్లబ్ వైస్ చైర్మన్ ఎన్ చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ జి రాఘవ, ట్రెజరర్ జీవి ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ ఈదుపల్లి గురునాథరావు, మాజీ వైస్ చైర్మన్ సీమల కొండయ్య, మాజీ ట్రెజరర్ సుబ్రహ్మణ్యేశ్వర్, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కొనిజేటి సుబ్బయ్య, మహమ్మద్ సుల్తాన్ బేగ్, పలువురు కార్పొరేటర్లు, ఈదర సురేష్ బాబు, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ ద్వారా క్లబ్కు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ఎం చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ జి రాఘవ, ట్రెజరర్ జీవి ఆంజనేయులు ప్రభాత్ న్యూస్తో మాట్లాడుతూ 100 రోజుల్లో షాపింగ్ కాంప్లెక్స్ను పూర్తి చేస్తామన్నారు. 30 లక్షల నిర్మాణం వ్యయం అవుతుందని తెలిపారు. సభ్యుల అవసరాలకు అనుగుణంగా క్లబ్కు తీర్చిదిద్దడమే ధ్యేయంగా నూతన కార్యవర్గం పనిచేస్తుందని చెప్పారు. సభ్యుల వినోదానికి, వికాసానికి అవసరమైన ఆడిటోరియం, గార్డెనింగ్, పార్కింగ్ తదితర సదుపాయాలను సమకూర్చడం జరుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా నిర్వాసితులైన పేదలను ఆదుకునేందుకు కృషి చేస్తుందని తెలిపారు. సభ్యులతో పాటు ఇతరులకు కూడా అవసరమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. పెరుగుతున్న సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలను సమకూర్చుకోవాల్సిన అవసరాన్ని తాము గుర్తించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా క్లబ్ అభ్యున్నతి కోసం గతం నుంచి సహకారాన్ని అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం మరవలేనిది అని అన్నారు. క్లబ్ కార్యక్రమాలను హుందాగా నిర్వహించేందుకు సహకరిస్తున్న సభ్యులందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తాము వ్యక్తిగతంగా తమ వంతు సహకారాన్ని శక్తి మేరకు అందించామని, భవిష్యత్తులోనూ తమ సహకారాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఎస్పీ దామోదరం, నగర మేయర్ గంగడ సుజాతలకు వారు ధన్యవాదాలు తెలిపారు. సభ్యులకు ఎప్పటికప్పుడు
వారి అవసరాలకు అనుగుణంగా సర్వీస్ చేసేందుకు అవసరమైన సిబ్బంది కూడా మేనేజ్మెంట్ సమకూర్చింది.